మంగళం ఆర్టీఓ ఆఫీస్ నుంచి శెట్టిపల్లి రైల్వే బ్రిడ్జి వరకు 100 అడుగుల రోడ్డు నత్తనడకలు నడుస్తూ ప్రయాణికులకి నరకయాతన అనుభవం చేస్తూ ఉంది. ఈ రోడ్డుని తుడా పరిధిలో ఉన్నప్పటికీ టీటీడీ అయితే తొందరగా పూర్తి చేస్తుంది, నాణ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో సంవత్సరం క్రితం 2023లో ఈ రోడ్డుని ప్రారంభించారు. అది ఇప్పటి వరకు కూడా నత్తనడకనే నడుస్తూ ఉంది. ఒక బ్రిడ్జి బాగున్న బ్రిడ్జిని పగలగొట్టి కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్నారండి. ఇప్పుడు సంవత్సరం వ్యాప్తంగా ఆ బ్రిడ్జి కట్టింది లేదు, ఆ పక్కన వేస్తున్న రోడ్డు కూడా ప్రయాణికులకు ఏమాత్రం సౌకర్యంగా ఉన్న పరిస్థితి లేదు. తుడా చైర్మన్ ఏమో టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటాడు. అటు టీటీడీ కానీ తుడా కానీ ఈ రోడ్డుని పూర్తి చేయడానికి శ్రద్ధ వహించడం లేదు. ఆ రోడ్డులో కానీ పూర్తయితే మొత్తం తక్కువ దూరంలో మంగళం నుంచి ఇటు తిరుపతి అంతా రాకుండా అటు వెళ్ళిపోతుంది ట్రాఫిక్ మొత్తం కూడా. అదే రకంగా అటు మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ సిఆర్ఎస్ కానీ వాళ్ళందరూ ఇటువైపు రావడానికి తిరుమలకి వెళ్ళడానికి ఆ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అండర్ బ్రిడ్జి కూడా పనులు పూర్తి అయిపోతున్నాయి. కానీ ఈ రోడ్డు పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మనకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం మేము రోడ్లు బ్రహ్మాండంగా వేస్తాం, మాకు మించిన వాళ్ళు లేరు అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఇంత నరకయాత్ర ప్రజలు అనిపిస్తూ ఉంటే చూస్తూ ఉండడం సరైనది కాదు. కొన్ని వివాదాలు కొన్ని ఇబ్బందులు ఉన్న పరిష్కరించుకొని ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి